ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు ఏడాది కాలం తర్వాత సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై ప్రధానితో చర్చిస్తున్నారు. ఈ ఏపీ నిధులతో పాటు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, సీట్ల పెంపు అంశాలపై చంద్రబాబు ప్రధానితో చర్చిస్తున్నట్లు సమాచారం. మోడీతో చంద్రబాబు భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించి ప్రస్తావించడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు పూర్తిగా అయ్యేందుకు గాను పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశిస్తున్నారో ఆ సహాయానికి సంబంధించినటువంటి ఇతరత్ర అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ శీతాకాల సమావేశాలు ముగుస్తున్న సందర్భంలో జనవరి 4వ తేదీన తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఎంపీలంతా కూడా సంయుక్తంగా కలిసి దాదాపు 16 పేజీల మెమరాండాన్ని ప్రధానమంత్రికి అందజేయడం జరిగింది. దీంట్లో విభజన చట్టంలో ఉన్నటువంటి పేర్కొన్న అంశాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి అమలైనటువంటి అంశాలను, అదేవిధంగా అమలు కావాల్సిన అంశాలు, పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను, కేంద్రం నుంచి ఆశిస్తున్నటువంటి సహాయాన్ని చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ముఖ్యమంత్రితో స్వయంగా ముఖాముఖి సమావేశమై ఈ అంశాలను ప్రస్తావించి వీటిని పరిష్కరించే దిశగా ఆలోచిస్తాము అన్న హామీని కూడా ప్రధానమంత్రి ఆ సమావేశంలో మంత్రులకు, ఎంపీలకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ నెల 22వ తేదీన నుంచి దావాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రిగా కూడా ప్రతినిధి బృందంలో ఒక సభ్యుడిగా ఉన్నారు. మొత్తం 6 కేంద్ర మంత్రులు, 2 ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు కూడా ఒక సభ్యుడిగా ఉండి ఆ ప్రతినిధి బృందంలో 22వ తేదీ నుంచి స్విట్జర్లాండ్ దావోలో జరుగుతున్న ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పాల్గొంటున్నారు. ఈలోగానే ముఖ్యమంత్రితో మాట్లాడి దాదాపు ఇక 1 సంవత్సరంన్నర ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి, రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు, వీటన్నిటి కూడా స్వయంగా ప్రధానమంత్రి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మారినటువంటి అంచనాల మేరకు ఇప్పటికే దాదాపు 88,000 కోట్ల రూపాయలు చెందినటువంటి అంచనాలకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. RR ప్యాకేజీతో సహా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంత మేరకు నిధులను సమకూరిస్తేనే పోలవరం ప్రాజెక్టు నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు 2018 కల్లా గ్రావిటీతో నీటిని అందించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత తోడ్పాటుగా, మరింత చొరవతో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సహాయం అందించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా చాలా గట్టిగా ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఇకపోతే 2 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కూడా చాలా అంశాలను చాలా వివరంగా ప్రస్తావించి కేంద్రానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి హామీలు, వాటిని మ్యాండేటరీగా చేయాల్సినటువంటి పనులను కూడా చాలా వివరంగా తెలియచేయడం జరిగింది. ఇకపోతే స్పెషల్ స్టేటస్కు బదులుగా స్పెషల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఆఫర్ చేసింది. ఈ ప్రతిపాదించినటువంటి ఈ స్పెషల్ ప్యాకేజీలో ప్రధానంగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు గాను ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంస్థలు ఇచ్చే, విదేశీ ఆర్థిక సంస్థలు ఇచ్చే ఈ రుణాలకు సంబంధించి రాష్ట్రం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టబోతుందన్న అంశాన్ని కూడా ఒక ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి కూడా అమలు, వీటిని ఆమోదించే విషయంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,300 కోట్ల రూపాయలు చెందినటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి విదేశ రుణాలని ఆశిస్తూ కొన్ని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఆమోదం లభించింది. ఇకపోతే మరొక 7,000 కోట్ల రూపాయల మేరకు ప్రతిపాదనలు పంపించినప్పటికీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ విభాగం దీనికి సంబంధించి ఇంకా ఆమోదం తెలియజేయాల్సి ఉంది. ఇకపోతే మొత్తం 5 ఏళ్లలోగా ఈ విదేశీ ఆర్థిక సంస్థల నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా రుణాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రుణాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే తీరుస్తుంది వడ్డీతో సహా. కాకపోతే వీటన్నిటి 20,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేందుకు అవకాశం లేదని, ఇక కేవలం ఆమోదాలు తెలిపడంలోనే జాప్యం జరిగింది కాబట్టి ఈ విదేశాల రుణాలు తీసుకొని ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు జాప్యం జరుగుతుంది. కాబట్టి ఈ విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే రుణాలను
ఇదంతా కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో వచ్చే ఈ రుణాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీలకు చెల్లించే విషయంలో జమ చేయాలని, ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా నాబార్డు నుంచి అదేవిధంగా హడ్కో లాంటి సంస్థల నుంచి రుణాలు పొందే విధంగా కొంతమేరకు సహాయం అందించాలని చెప్పి ప్రధానమంత్రితో ఈరోజు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి గట్టిగా కోరున్నారు. ఇకపోతే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు చేసింది. దీనికి సంబంధించి చెల్లింపుల విషయంలో కూడా ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం వీటిని ఇంకా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయలేదు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఆర్థిక అంశాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత సుస్థిరతను చేకూర్చుకునే విధంగా, మరింత సుస్థిరతను సాధించే విధంగా, ఆర్థిక పురోగతిని వేగంగా ఇతర రాష్ట్రాలతో సహా అందిపుచ్చుకునే విధంగా చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మరింత సహాయాన్ని తోడ్పాటును అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రిని గట్టిగా కోరున్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఎలాంటి హామీ ఇస్తారో, అదేవిధంగా వచ్చే ఇక 3.5 సంవత్సరాల పాటు ఇప్పటికే అధికారంలో ఉన్నారు, మరిక సంవత్సరన్నర ఉంది. ఈ సంవత్సరన్నరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గట్టిగా కోరున్నారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కూడా రాజకీయంగా ఉన్నటువంటి అవసరాలను, వాటిని దృష్ట్యా రాజకీయ సుస్థితిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించినటువంటి సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరున్నారు. ఇలాంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చాలా సుదీర్ఘంగా చర్చించి కొంతమేరకు ప్రధానమంత్రి నుంచి హామీ లభించే అవకాశం ఉందన్న ఆశాభావంతో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం ముగిసిన తర్వాత 12 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సమావేశంలో సవివరంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎలాంటి హామీలు ఇచ్చారన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.